మంత్రివర్గంలో ఖాళీగా ఉన్న 2 పోస్టులను దక్కించుకోవడానికి అనేక మంది నేతలు అప్పుడే రంగంలోకి దిగారు. మంత్రివర్గ విస్తరణ ఎప్పుడుంటుందో తెలియదు కానీ ఆ సమయం రావడానికి ముందే తమ పేరుని ఫైనల్ లిస్ట్ లో ఉండేలా ఢిల్లీ స్థాయిలో లాబింగ్ చేస్తున్నారు. ఇప్పుడు కాకపోతే ఈ టర్మ్ తమకి ఛాన్స్ లేనట్టే అని భావిస్తున్న కాంగ్రెస్ నేతలు ఏదేమైనా ఈసారి అమాత్య యోగం దక్కించుకోవాల్సిందే అని పట్టుదలగా ఉన్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీలో మరోసారి మంత్రి పదవుల కోసం పోటీ మొదలైంది. కొందరు నేతలు ఇందుకోసం అప్పుడే ఢిల్లీ స్థాయిలో లాబింగ్ మొదలుపెట్టారు. ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి కేబినెట్ లో 2 మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి. దీంతో మంత్రి పదవుల కోసం ఉమ్మడి రంగారెడ్డి, ఉమ్మడి నల్గొండ, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచి గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున 4 ఎమ్మెల్యేలుగా గెలిచారు. వీరిలో ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి మంత్రి పదవి కావాలని కోరుతున్నారు. తన సీనియారిటీకి ప్రాధాన్యత ఇవ్వాలన్నది ఆయన వాదన. పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి కూడా మంత్రి పదవి రేసులోకి వచ్చేశారు. ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ ను కలిసి తనకు మంత్రి పదవి ఇవ్వాలని కోరారు. కాంగ్రెస్ పార్టీలో మా తాత, మా నాయన, నేను, నా కొడుకు కూడా పీసీసీ మెంబర్ డాక్టర్ రితిక్ రెడ్డి గారు, మేమందరం కూడా కాంగ్రెస్ పార్టీ భావజాలంతో 4 తరాల నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం. నాతో డిస్కషన్ చేసిన దాని ప్రకారం నాకు విశ్వాసం ఉంది, తప్పకుండా నాకు అవకాశం కల్పిస్తారన్న విశ్వాసం నాకుంది. వీరితో పాటు స్పీకర్ గా ఉన్న గడ్డం ప్రసాద్ కుమార్ కూడా మంత్రి పదవి రేసులో ఉన్నారు. దీంతో వీరిలో ఎవరికి కేబినెట్ బెర్త్ దక్కుతుందన్నది ఆసక్తికరంగా మారింది. అయితే గతంలో రంగారెడ్డి జిల్లాలో 2 కంటే ఎక్కువ మందికి మంత్రి పదవులు వచ్చాయని, ఎక్కువ మందికి పదవులు ఇచ్చినా పార్టీకి నష్టం లేదన్నది పార్టీ నేతల మాట. జిల్లాలో ఒక మంత్రి లేకపోతే కార్యకర్తలు మాకు దూరం అవుతారు, అందులో ఏమాత్రం అనుమానం లేదు. కార్యకర్తలకు సగభాగం ఉన్నటువంటి రంగారెడ్డి జిల్లా ప్రజలకు తెలిసిన మంత్రి ఉండకపోతే తప్పకుండా అది కార్యకర్తలకు కష్టమైన పని. రంగారెడ్డి జిల్లా నేతలతో పాటు ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా తనకు మంత్రి పదవి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక మంత్రివర్గంలో ఎస్టీ సామాజిక వర్గమైన లంబాడాలకు ప్రాతినిధ్యం లేదు. ఈ కోటాలో తనకు చోటు కల్పించాలని దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్ కోరుతున్నారు. ఇక ఉమ్మడి నిజామాబాద్ కోటాలో తమకు ఛాన్స్ ఇవ్వాలని ఆ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు సుదర్శన్ రెడ్డి, మదన్ మోహన్ రావు, లక్ష్మీ కాంతారావు కోరుతున్నారు. దీంతో మంత్రివర్గ విస్తరణలో ఎవరికి ఛాన్స్ ఉంటుందన్న అంశం కాంగ్రెస్ లో మరోసారి హాట్ టాపిక్ గా మారింది.